రమ్మంటే సండే మామూలు వెళ్దామని వెళ్ళారు. ఏందో సార్ బావా ఎవరు చెప్తాను ఎవరు చెప్తాను చెప్పా అని ఆడైపు అది అందరూ చెప్తున్నాను ఏం చెప్పంటే ఏదో ఇంటికాడ గొప్ప 100 రూపాయలు ఇస్తే చాలా ఇంకో 300 బోనస్ ఇస్తాను. గవర్నమెంట్ రాయితీ టైపులో సబ్సిడీ ఇస్తాను. 100 రూపాయలు అంటే రైతు అవ్వక 500 తక్కువ వాళ్ళు కూడా బయట పెట్టడం. నువ్వేంటో మళ్ళీ ఇవ్వాల్సిందంటే అంతేమంటారమ్మా మళ్ళీ కింద నుంచి ఫోన్ చేసి ఎక్కడో బాగా చెప్తాను. నేను రాజస్థాన్ వీడి రాజస్థాన్ అది ఆ వాయిన్ తీసుకొచ్చింది. వాయిన్ తీసుకొస్తే వాయిన్ కిందకి వచ్చాడు. అంటే అదేంటే వచ్చినామంటే ఈ అద్దెకి వచ్చినామంటే ఇటు చెయ్యేసి ఇటు బాధ పెడుతుందా అలా ఇంకా రోమ వచ్చి ఏమండి రమ్మంటున్నాడు ఎవరు అంటే నాకు ఏం మాట్లాడా ఉంటాయి కాదు మీరు పుస్తకాలు మన బాగుంటుంది అంటే మళ్ళీ మా ఫోన్ చేసి అయితే బయట ఆ టైంలో బయట ఆయన మొత్తం వస్తున్నాడు. ఆయన ఏం చెప్తాను కాదు పోతే వాడు కావాల్సిన రాలేదు పారిపోయాడు వెళ్తాడు. అది ఉందని చెప్పరా నాకే చెప్పాడు అబ్బాయి నాకే జరిగారు అబ్బాయిగా అంటే చిన్న అబ్బాయి అంటే అవును అంటే అది ముందే నువ్వు పార్టీ అబ్బాయి అన్నాడు. నాకు గుర్తురా నీకు ఎవరు అబ్బాయి అయితే నీకేంటమ్మా ఫోన్ చేసినవాడు మళ్ళీ మా మమ్మీ చేయవద్దని మాట్లాడాలి కానీ అది సింపుల్గా రాళ్ళు మమ్మీ చేయలే కానీ దాన్ని తప్పు కదా అది రమ్మంది దాని తప్పు తల్లి ఏమి స్టోరీ కాదు అని నేను వద్దా కానీ రాను ఫోన్ చేసినవాడు చూపినా తలకాయ అదే మాట్లాడ సర్లే నువ్వు కాదే నేను మాట్లాడాలి కొత్త ఐటమ్ వస్తా ఏంట్రా నాకు సంబంధం లేదా నీ మధ్య కూడా లేదా వెళ్తే బ్యాంక్ వాళ్ళకి మళ్ళీ అనుకోవచ్చింది. 2వ రోజు నన్ను తీసుకొని వెళ్ళిండు. ఫస్ట్ రోజు ఏంటంటే ఇంటికి ఆటోలోకి వెళ్ళాను బాగా నేను తీసుకెళ్ళాను. డబ్బులు చాలని అనుకోవచ్చేది వద్దులే వెళ్ళి బయలుదేరుతున్నాను. 2వ రోజు ఒక డీజీఎం ఆపింది. ఆ డీజీఎంలో పేరు ఉంది. అదేమండి వేరా ప్లేయరు తీసేరు తీసినారు. నేను తీసుకెళ్తే విత్ వ్యాను విత్ ఆడియో అంటారు. ఆడియోతో తీసుకెళ్తున్నా చూడ అన్నారు. ఆడకి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్నాయి 80 రూపాయలే. ఇంకో చెప్పడా ఇది చెప్పాడు ఏమి రాయలేదు మొత్తం మాట్లాడాడు. అవసరం బ్రోకర్ గారితో మాట్లాడుతుంది చేతులు పెట్టి మంచి పేరు ఏమంటుందా మంచి పేరు ఉంటుందంటే అరే ఆకలి చదువు రాగరా అంటే నువ్వు కూడా ఇదంతా వచ్చి మల్లెపూలు పెట్టిరమ్మ తెల్లజీరమ్మా తెల్లజీర కట్టుకున్నాము అంటాను తలచారు కూడా చీర కట్టుదామా అలా ఇది వచ్చారా 2 ఇప్పుడు ఒక నిమిషం అని మళ్ళీ ఆపిచ్చాడు బ్రోకర్ గారిని వెళ్ళి మల్లెపూలు పెట్టినాం. అలా వస్తూ